హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని సెక్షన్ వైజ్గా ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 2 ఫ్రీ సిరీస్ మీకోసం ప్రొవైడ్ చేశాను. ఒకటి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే మన సిలబస్ కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం మేనేజ్మెంట్ చేస్తూ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేశాను, ప్రాక్టీస్ సెట్స్ అనేవి తీసుకొచ్చాను. మ్యాథ్స్ ప్రాక్టీస్ సెట్స్, అలాగే రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్. మొత్తం రీజనింగ్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ వీడియో వినండి. నెక్స్ట్ అక్కడ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో ఎటువంటి లాజిక్స్ ట్రిక్స్ ఏదైతే చెప్తున్నానో ఆ లాజిక్స్ ట్రిక్స్ని మీరు అప్లై చేసి మళ్ళీ సేమ్ పేపరు చేయండి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎగ్జామ్లో సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అయితే తక్కువ టైంలో మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం రీజనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మన అప్రోచ్ ఎలా ఉండాలి అంటే, రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనం అబ్జర్వేషన్లో చేయాలి. అబ్జర్వేషన్లో చాలా క్వశ్చన్స్ మనం చేస్తాము. ఇంకొకటి విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. అబ్జర్వేషన్ ఒకటి, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఈ 2 అప్రోచెస్తో మనం రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అలాగే మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది. ఆ అప్రోచ్ అనేది ప్రాక్టీస్ సెట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ అదే ప్రొసీజర్లో ఆ సెట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సిరీస్ ఇచ్చాడు, ఒక్కొక్క లెటర్ తీసుకోండి. UTSR అంటే ఒక్కొక్క లెటర్ తగ్గుతుంది అనమాట. చూడండి, ఇది -21, -20, -19, -18. ఇక్కడ ఏమొస్తుంది, నెక్స్ట్ 17 వస్తుంది. 17 అంటే ఏ లెటరు, Q వస్తుంది. అలాగే EFGH ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. H తర్వాత ఏమొస్తుంది, I వస్తుంది. తర్వాత 5, 4, 6, 3 ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకోండి. 5 తర్వాత 6 తర్వాత ఏమొస్తుంది, 7 వస్తుంది. సో QI7 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా తీసుకున్నా సరే 4 తర్వాత -1 చేస్తే 3 వస్తుంది. ఓకే, లేదు ఇంకో తీసుకున్నా సరే ఇంకోటి 5 నుంచి 4 పోతే ఎంత, -1, 4, 6 +2, అలాగే 6లోంచి 3 పోతే ఎంత వస్తుంది, -3. ఇక్కడ 3కి ఏం చేయాలి, మళ్ళీ +4. ఒకటేమో మైనస్, ఇంకోటేమో ప్లస్. ఏ లాజిక్ ప్రకారం తీసుకున్నా సరే మనకు ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం ఎక్కువ అబ్జర్వేషన్ చేయాల్సి వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో స్టార్టింగ్లో చేయమాకండి. ఎందుకంటే మనం ఎక్కువ అబ్జర్వేషన్ చేయాలి, మైండ్ ఎక్కువ యూజ్ చేయాలి. స్టార్టింగ్లో మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ స్కిప్ చేయండి, లాస్ట్లో టైం ఉంటే అప్పుడు చేయండి. ఎందుకంటే ఎక్కువ అబ్జర్వేషన్ చేయాలి, ఎక్కువ టైం పడుతుంది, టైం మొత్తం ఇక్కడ వేస్ట్ అవుతుంది. సో అబ్జర్వేషన్ చూస్తే అన్ని డయాగ్రామ్స్ ఒకేలా ఉన్నాయి. చిన్న ఒక అబ్జర్వేషన్ చూడండి, ఇక్కడ బ్లాకు ఈ 2 టచ్ అయినాయి, ఇది డిఫరెంట్గా ఉంది. ఈ బ్లాక్ ఎక్కడ టచ్ అవ్వలేదు. ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్. ఈ 3 బ్లాక్స్ అనేవి ఏ 2 ఎక్కడ టచ్ అవ్వలేదు. ఆప్షన్స్ 4లో కూడా చూడండి, ఈ బ్లాకు ఈ 3 బ్లాక్స్ కూడా ఎక్కడ టచ్ అవ్వలేదు. కానీ ఒకే ఒక ఆప్షన్లో ఏమవుతున్నాయి, ఈ 2 బ్లాక్స్ అనేవి టచ్ అవుతున్నాయి. ఇది డిఫరెంట్గా ఉంది. 1 అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ బ్లాంక్ స్పేస్ని మనం ఫిల్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ కానీ వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ ఇప్పుడు లెఫ్ట్ టు రైట్, వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ ఇప్పుడు టాప్ టు బాటమ్. అక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ ఇలా ఫిల్ అయింది. ఈ కాన్సెప్ట్ ఇంటర్నల్ లాజిక్ అనమాట, డైరెక్ట్గా చెప్పడు. ఇది మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అని డైరెక్ట్గా చెప్పడు, కానీ ఇది ఇంటర్నల్గా మనం చూసి అబ్జర్వ్ చేయాలి. సో ఇది డైరెక్ట్గా ఇది ఏమవుతుంది, మిర్రర్ ఇమేజ్. సో ఇక్కడ కార్నర్లో ఉంది, ఇక్కడ కూడా కార్నర్లో ఉంది.
అలాగే ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి, దీనికి మిర్రర్ ఇమేజ్ ఇక్కడ రాయాలి. ఇది కార్నరు మిర్రర్కి దగ్గరలో ఉంది అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మిర్రర్ దగ్గర ఇలా వస్తుంది. సో ఇలా రావాలి. ఇక్కడ ఉందా, ఆప్షన్ ఏ రాదు. ఇక్కడ ఉంది, ఆప్షన్ బి కావచ్చు, ఆప్షన్ సి కూడా కావచ్చు. ఆప్షన్ డిలో ఉందా ఇక్కడ కర్వ్, ఇక్కడ లేదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ లైన్స్ ఎలా రావాలి, ఇలా టచ్ చేసుకుంటూ రావాలి, ఇలా రావాలి. మీరు బీసీ చూడండి, ఇక్కడ లైన్స్ టచ్ చేస్తున్నాయి, ఇక్కడ లైన్స్ ఉన్నాయి, కానీ ఈ లైన్స్ ఎలా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. ఈ లైన్స్ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ మీరు లైన్స్ ఎలా ఉంది, దగ్గరలోనే ఉన్నాయి కదా, ఇక్కడ కర్వ్కి దగ్గరలో ఉన్నాయి లైన్స్, దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్గ్యుమెంట్ అనే అజంప్షన్ ఇది. ఆర్గ్యుమెంట్లో ఏం చెప్తున్నాడు, ఎన్ ఆర్మీ జనరల్ సెడ్ షూట్ నౌ టు ద సోల్జర్. ఆర్మీ జనరల్ సోల్జర్కి ఏం చెప్తున్నాడు, తక్షణమే కాల్చండి అని చెప్తున్నాడు. సో ఎందుకు కాల్చమని చెప్తాడు, అజంప్షన్ చూద్దాం ఒకసారి. ద సోల్జర్ నోస్ వే టు షూట్, ఇది కరెక్టే. సోల్జర్కి తెలుసు కాబట్టే కాల్చమన్నాడు, ఇది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటిది, ఆర్మీ జనరల్ డస్ నాట్ నో టు ద షూట్. ఆర్మీ జనరల్కి షూటింగ్ రాదు కాబట్టి సోల్జర్కి చెప్పారు అని, ఇది కరెక్ట్ కాదు కదా. ఆప్షన్ అజంప్షన్ 1 ఈజ్ కరెక్ట్, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది స్టేట్మెంట్ ఫేవర్లోనే చెప్పాలి, స్టేట్మెంట్ నెగటివ్గా మనం చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ మీన్స్ బిగ్ క్లవర్ ప్యారెట్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్. బిగ్ క్లవర్ ప్యారెట్ కావాలంట. సో చూడండి, బిగ్ అంటే ఏ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది, రెక్టాంగిల్ బిగ్. అలాగే క్లవర్ అంటే ట్రయాంగిల్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది ట్రయాంగిల్. ఇదేంటిది, ఇది క్లవరు. నెక్స్ట్ ప్యారెట్ అంటే స్క్వేర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇది ప్యారెట్. ఈ మూడిట్లో కంబైన్డ్గా ఉండాలి. ఇందులో ఉండే బిగ్ అయి ఉండాలి. సి తీసుకుంటే సి మనకి రెక్టాంగిల్లో ఉంది, అలాగే స్క్వేర్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. ఈ మూడిట్లో ఉంది. ఈ మూడిట్లో సి ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ టర్మ్ ఫర్ ద గివెన్ సెట్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడేమో సన్ కనబడుతున్నాడు, ఇక్కడేమో రైనీ సీజన్ కనబడుతుంది. ఇది కొంచెం క్యాప్ పెట్టుకొని ఉన్నాడు, చలికాలం అనుకోవచ్చు. అంటే ఈ 3 డయాగ్రామ్స్ చూస్తే మనం ఆప్షన్ ఏ చూడండి, ఇది స్నో మంచు పడుతుందా, లేదు. రెయిన్, ఈ ఒక్క డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం రెయిన్ పడుతుందని చెప్పొచ్చు. ఈ 3 చూస్తే ఎలా ఉన్నాయి, హీట్ ఒక్కటే కాదు, ఈ 3 కంబైన్ చేస్తే సీజన్స్ని మనం రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ర్యాపిడ్ అనేది స్లో. అయితే ఈ ర్యాపిడ్ స్లోకి రిలేషన్షిప్ ఏంటిది, ఇక్కడ ఇవి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కూడా ఆపోజిట్ వర్డ్స్ మనం కనుక్కోవాలి. స్టాపు, సీజ్ 2 సేమ్ సినానిమ్ వర్డ్సే. వెయిట్, రిమైను ఇది కూడా కాదు. ఇంక్రీజు, స్ట్రింక్. ఇంక్రీజ్ అంటే పెంచాలి, స్ట్రింక్ అంటే తగ్గించాలి. ఇది ఏంటిది, ఆపోజిట్ వర్డే కదా, ఇది సూట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటిది, పీపుల్ ఆర్ ఆఫెన్ సీన్ సెల్లింగ్ థింగ్స్ ఆన్ ద ఫుడ్ పాత్ ఇన్ బిజీ మార్కెట్ ఏరియాస్. చాలామంది జనాలు ఎక్కువగా ఏంది బిజీ రూట్స్లో అమ్ముతూ కనబడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది కదా. దానికి కన్క్లూజన్ ఏం చేయాలి, టేక్ హెల్ప్ ఆఫ్ పోలీస్ టు క్లియర్ ద ఫుడ్ పాత్ ఫ్రమ్ దీస్ వెండర్స్. సో పోలీస్ యొక్క హెల్ప్ తీసుకొని ఆ వెండర్స్ని ఇక్కడ నుంచి క్లియర్ చేయమని చెప్తున్నారు. ఇలా తీస్తే వాళ్ళకి ఏమవుతుంది, అక్కడ నుంచి తీసేసి వేరే చోట ఇస్తే వాళ్ళకి బిజినెస్ రన్ అవుతుంది, వాళ్ళు ఫ్యామిలీ కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ ఇది పాజిటివ్గా లేదు. సెకండ్ చూద్దాం. సమ్ ప్లేస్ షుడ్ బి అలాటెడ్ టు దీస్ వెండర్స్ టు సెల్ దర్ గూడ్స్ వితౌట్ బ్లాకింగ్ ద ఫుడ్ పాత్. ఇది కరెక్ట్గా ఉంది. వాళ్ళకి ఎక్కడో చోట అమ్ముకోవడానికి ప్లేస్ ఇస్తే వాళ్ళు అక్కడ అమ్ముకుంటారు, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అలాగే ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉంటుంది. ఇది కన్క్లూజన్ 2 అనేది సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ వన్, ఇన్ a certain code perils is written as 82374 and jowls is written as 92645. then in the same code what is the wears written as అన్నాడు. perils PEARLS కోడ్ ఏంటిది, 82375. అలాగే జావెల్స్ JEEELS ఏ విధంగా కూడా అయింది, 92645.
9 2 6 ఇక్కడ 6 2 ఉండాలి, అది మిస్ అయింది. 6 2 4 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పీ కోడ్ ఏముంది 8 ఉంది, ఇక్కడ ఈ కోడ్ ఏముంది 2 ఉంది, ఇక్కడ ఈ కోడ్ ఎంత 2 ఉంది, ఇక్కడ కూడా ఈ కోడ్ ఎంత 2 ఉంది, ఈ యొక్క కోడ్ ఎంత 2, ఇక్కడ ఎస్ యొక్క కోడ్ ఎంత ఉంది 5, ఇక్కడ ఎస్ యొక్క కోడ్ ఎంత ఉంది 5. ఎగ్జాక్ట్గా సేమ్ ఇదే కోడ్తో కోడ్ అయింది. చూద్దాం. వియర్స్ EARS కోడ్ ఎంత, ఎస్ యొక్క కోడ్ ఎంత 5. సో లాస్ట్ ఈనో ప్లేస్ లాస్ట్ నెంబర్ 5 రావాలి. ఆప్షన్ బి ఎలిమినేట్, ఆప్షన్ డి ఎలిమినేట్. ఇంకా మీరేం అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ 6 2 ఉంది, ఇక్కడ 6 2 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. థర్డ్ నెంబర్కి ఏది కోడ్ అవుతుందో చెక్ చేయండి. ఏ యొక్క కోడ్ ఎంత 3 కదా, అంటే థర్డ్ లెటర్ ఏమి ఉండాలి 3 రావాలి. సో 6 2 3 7 5 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అంతేగాని మీరు ప్రతి వర్డ్ని కోడ్ చేసి రాయకూడదు. సో డబ్ల్యూ కోడ్ చూడండి, ఇక్కడ డబ్ల్యూ ఎంత ఉంది 6 ఉంది, ఈ యొక్క కోడ్ ఎంత 2, ఏ యొక్క కోడ్ ఎంత 3, ఆర్ యొక్క కోడ్ ఎంత 7. 6 2 3 7 5 6 2 3 7 5 ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టర్మ్ ఫర్ ద గివెన్ సెట్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడేమో గ్రాఫ్, ఇక్కడేమో టేబుల్ ఫార్మాట్లో ఉంది, ఇక్కడ కూడా అనలిటిక్స్ ఉన్నాయి. ఈ 3 చూస్తే ఇది గ్రాఫ్ ఒకటే, గ్రాఫ్, రూబ్రిక్స్, మ్యాథమెటిక్స్, అనలిటిక్స్ 3 డయాగ్రామ్స్ మీరు అప్లోడ్ చేసి ఇది ఒక ఎనాలిసిస్ అనమాట. ఒక ఎనాలిసిస్ చెప్తుంది. టేబుల్ ప్రకారం ఎనాలిసిస్ చేయొచ్చు, గ్రాఫ్ ప్రకారం ఎనాలిసిస్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ బేస్డ్ ఆన్ ద గివెన్ రిలేటెడ్ పేర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్లో మీనింగ్ అర్థం కాలేదనుకోండి, ఇదే క్వశ్చన్ మీరు తెలుగులో కన్వర్ట్ చేయండి, అక్కడ కరెక్ట్ మీనింగ్ మీకు అర్థమవుతుంది. ఇక్కడేమో డాగ్ కనబడుతుంది, డాగ్ రిలేటెడ్ దేనికి కెనల్. సో కెనల్ అంటే ఏంటిది, డాగ్ ఉండే ప్లేస్ని ఏమంటారు కెనల్ అంటారు. అలా ఇక్కడ లైన్ కనబడుతుంది, లైన్ ఉండే ప్లేస్ని ఏమంటారు డెన్ అంటారు. డెన్, డెన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకు టెర్మినాలజీ రావాలి ఇంగ్లీష్. సో మనకి ఇంగ్లీష్ రాలేదనుకో, ఇదే క్వశ్చన్ మీరు ఏం చేస్తారు తెలుగులో కన్వర్ట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, సేమ్ చూస్ ద కరెక్ట్ ఫిగర్ దట్ రీప్లేసెస్ ద క్వశ్చన్ మార్కు. ఒక ట్రయాంగిల్ ఉంది, లోపల సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ లోపల సర్కిల్, ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చింది. అలాగే స్క్వేరు లోపలేమో స్టార్ ఉంది, ఒకటి బ్లాంక్లో ఉండాలి, ఒకటేమో ఫిల్ అయి ఉండాలి. ఇక్కడేమో వస్తుంది స్క్వేర్ ఏమో ఎంటీలో ఉండాలి, స్టార్ ఏమో ఫిల్ అయి ఉండాలి. స్టార్ ఫిల్ అయి ఉండాలి, ఇక్కడ స్టార్ ఫిల్ అయ్యి లేదు, ఇక్కడ స్టార్ ఫిల్ అయి ఉంది, ఇక్కడ స్టార్ ఫిల్ అయ్యి లేదు. 2 ఆప్షన్స్ ఎలిమెంట్ అయిపోయినాయి. ఈ 2 ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ స్టార్ ఉంది, ఇక్కడ స్క్వేర్ స్టార్ ఉంది. అవుట్ సైడ్ ఇక్కడేమో సర్కిల్ ఉంది, ఇక్కడేముంది 5 సైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏమో 3 సైడ్స్, ఇక్కడ స్క్వేర్లో 4 సైడ్స్. అలా ఇక్కడ స్క్వేర్లో 4 సైడ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడికి ఎన్ని సైడ్స్ రావాలి 5 సైడ్స్ రావాలి. 5 సైడ్స్ ఎక్కడ ఉన్నాయి 3 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఏమీ ఉండదు, మనం అనాలిసిస్ అనేది ఎక్కువ చేయాలి, అబ్జర్వేషన్ ఎక్కువ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చేయాలి. 2 friends ఎక్స్ అండ్ వై స్టార్ట్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఏ. ఎక్స్ మూవ్స్ 20 km towards the south, y moves 15 km towards the east. Shortest distance between x and y. 2 friends ఉన్నారు, x and y స్టార్ట్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఏ. సో ఏ నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఎక్స్ మూవ్స్ 20 km towards the south. సో ఎక్స్ అనేవాడు 20 km సౌత్ అంటే ఎలా డౌన్వర్డ్స్ ఎక్స్. అలాగే వై మూవ్స్ 15 km towards ఈస్ట్. ఈస్ట్ అంటే రైట్ సైడే కదా, ఎంత డిస్టెన్స్ 15 km, ఇది వై. ఏం కనుక్కోవాలి, షార్ట్ డిస్టెన్స్ అంటే ఈ పార్ట్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇదేంటిది, ఇది రెడ్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది రావాలంటే మనం ఏం చేయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఎక్కువగా ఏం చేయాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు ట్రిప్లెట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయాలి. మీకు కానీ ట్రిప్లెట్స్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ సాల్వ్ అవుతుంది క్యాలిక్యులేషన్స్ లేకుండా. బేసిక్ ట్రిప్లెట్ ఏంటిది 3 4 5. వీటి యొక్క మల్టిపుల్స్ కూడా వస్తాయి. 5 3 ఎంత 15, 5 4 ఎంత 20, 5 5 ఎంత 25. ఇప్పుడు 20 ఉంది, 15 ఉంది, ఇది 20, ఇది 15, ఇది ఎంత అవుతుంది ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ ఎంత 25 ఉండాలి. 25 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఒకవేళ మీకు ట్రిప్లెట్స్ డైరెక్ట్ తెలియదు అనుకోండి, ఈ రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది 20 15లో 20 15లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది 5 కదా. 5 ఇస్తే 4
3. మనకు తెలిసిన ట్రిప్లెట్స్ ఉంది 3 4 నెక్స్ట్ ఏమవుతుంది 5 5 5 ఎంత 25. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మళ్ళీ స్టేట్మెంట్ అజంప్షన్స్. ఏ ట్రాఫిక్ బోర్డ్ రీడ్స్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. ఒక బోర్డు మీద ఇలా రాస్తుంది స్పీడ్ అనేది స్పీడ్గా వెళ్తే మనకి థ్రిల్గానే ఉంటుంది, కానీ మనం ఏం చేస్తుంది ఎక్కువ మంది స్పీడ్గా వెళ్ళడం వల్ల చచ్చిపోతారు. ఈ బోర్డు ఎందుకు ఇచ్చారు? అజంప్షన్స్ డ్రైవ్ ఫాస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద థ్రిల్. ఫాస్ట్గా డ్రైవ్ చేయండి, థ్రిల్ని ఎంజాయ్ చేయండి అని ఇచ్చాడా? దానికోసం అయితే కాదు. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళొద్దు, ఫాస్ట్గా వెళ్తే చనిపోతారు, నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పడానికి ఆ బోర్డు పెట్టింది. నెక్స్ట్ సెకండ్ అజంప్షన్ ఏంటిది? ఫాస్ట్ డ్రైవింగ్ విల్ అట్రాక్ట్ హెవీ ఫైన్. సో హెవీ ఫైన్స్ తీసుకోవడం కోసం ఫాస్ట్ డ్రైవింగ్ చేస్తున్నారా? ఇది కూడా కాదు. ఓకే, సో నెయిదర్ అజంప్షన్ 1 or 2 ఈజ్ ఇంప్లిసిట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మళ్ళీ స్టేట్మెంట్. మిస్టర్ ఎక్స్ ర్యాంక్ వాజ్ 15th ఫ్రమ్ ద టాప్ ఇన్ ద క్లాస్. మిస్టర్ ఎక్స్ ర్యాంక్ వాజ్ 26th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ ద క్లాస్. ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఎప్పుడైనా సరే ఒక క్లాస్లో ర్యాంకింగ్ క్వశ్చన్స్లో మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం కనుక్కోవాలి అంటే ఆ పర్సన్ యొక్క టాప్ నుంచి ఎంత ర్యాంక్ ఉంది, అలాగే బాటమ్ నుంచి ఎంత ర్యాంక్ ఉంది, -1. మనకి టాప్ నుంచి ర్యాంకు బాటమ్ నుంచి ర్యాంకు రెండు తెలిస్తే డైరెక్ట్గా మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మనం కనుక్కోవచ్చు. చూడండి, ఓన్లీ స్టేట్మెంట్ 1 ద్వారా మనం ఆన్సర్ చెప్పొచ్చా? టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ చెప్పగలమా? చెప్పలేము. ఓన్లీ స్టేట్మెంట్ 2 ద్వారా ఆన్సర్ చెప్పగలమా? చెప్పలేము. ఈ రెండు స్టేట్మెంట్ కంబైన్ చేసామనుకో మనకు టాప్ నుంచి అతని ర్యాంకు తెలుసు, బాటమ్ నుంచి ర్యాంకు తెలుసు. దీనివల్ల మనం ఏం చేయొచ్చు? అతని యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవచ్చు. బోత్ 1 and together ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఆర్గ్యుమెంట్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడు. చాలామంది చేసేది మిస్టేక్ కూడా ఇక్కడే. జాగ్రత్తగా ఫస్ట్ రీడింగ్లో మాత్రం ఈ క్వశ్చన్స్ చేయదు, స్కిప్ చేయండి. లాస్ట్ రీడింగ్లో ఫైనల్ పేపర్ మొత్తం చదివిన తర్వాత సెకండ్ రీడింగ్లో మాత్రమే చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏమంటున్నాడు ఇక్కడ? ఏ ఫాదర్ అడ్వైజర్ హిస్ సన్ దట్ షార్టెస్ట్ రూట్ బిట్వీన్ చెన్నై అండ్ మంగళూరు ఈజ్ వయా బెంగళూరు. ఫాదరు అతను సన్కి చెప్తున్న అడ్వైజ్ చేస్తున్నాడు ఏమని? చెన్నై నుంచి మంగళూరు వెళ్ళాలంటే బెంగళూరు నుంచి వెళ్తే అది షార్టెస్ట్ రూట్ అవుతుంది అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళ అబ్బాయి మంగళూరు వెళ్దాం అనుకుంటున్నాడు కాబట్టి చెప్తున్నాడు. అజంప్షన్స్ ఏమున్నాయి? సన్ విషెస్ టు గో టు ద మంగళూరు, ఇది కరెక్టే. సన్ను వెళ్తున్నాడు కాబట్టి అడ్వైజ్ ఇస్తున్నాడు, లేకపోతే చెప్తాడా? చెప్పడు. నెక్స్ట్ ఫాదర్ గివ్స్ అడ్వైస్ టు ఎవ్రీవన్. ఫాదర్ అనేవాడు అందరికి అడ్వైజ్ ఇస్తాడా? కాదు కదా. ఇక్కడ ఎవరికి అడ్వైజ్ ఇచ్చింది? సన్కి అడ్వైజ్ ఇచ్చింది. అందరికి ఇస్తాడా? నేను మెన్షన్ చేశాడా? మెన్షన్ చేయలేదు. సో ఇది కాదు. సో ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మిస్టర్ ఎక్స్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ వైస్ గ్రాండ్ ఫాదర్. ఇఫ్ మిస్టర్ ఎక్స్ హ్యాస్ నో బ్రదర్ ఆర్ సిస్టర్స్ అండ్ హిస్ ఫాదర్ ఈజ్ వైస్ గ్రాండ్ ఫాదర్, దెన్ ఎక్స్ ఈజ్ వైస్ అన్నాడు. ఇంకా చూడండి, ఎక్స్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ వైస్ గ్రాండ్ ఫాదర్. చూడండి, వై గురించి రండి. వై యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే 2 జనరేషన్ పైకి వెళ్ళాలి. ఇక్కడ ఎవరో మనకు తెలియదు. ఇక్కడ వై యొక్క గ్రాండ్ ఫాదర్ ఇక్కడ ఉంటాడు. వైస్ గ్రాండ్ ఫాదర్ ఓన్లీ సన్. వైస్ గ్రాండ్ ఓన్లీ సన్ అంటే ఎవరు? ఎక్స్ అంట. సన్ కాబట్టి ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ హ్యాస్ నో బ్రదర్ నో సిస్టర్. ఎక్స్కి బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు, బాగానే ఉంది. ఈజ్ ఫాదర్ ఈజ్ వైస్ గ్రాండ్ ఫాదర్. ఎక్స్ యొక్క ఫాదరు వై యొక్క గ్రాండ్ ఫాదరు, కరెక్టే. అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, మిస్టర్ ఎక్స్ ఈజ్ వైస్. వై అని ఎక్స్ అనేవాడు వైకి ఏమవుతాడు? ఒక జనరేషన్ పైనే కదా ఫాదర్ అవుతాడు. ఫాదర్ అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డిపిక్ట్స్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో నేను చాలాసార్లు చెప్పాను. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ టు రైట్ మాత్రమే చేంజ్ అవుతుంది. టాప్ అండ్ బాటమ్, టాప్ అండ్ బాటమ్ నో చేంజ్. ఇంకోటి చూడండి, ఇటువై మిర్రర్ దగ్గరలో ఉంది, ఈ యారో ఉంది. సో యారో అనేది ఎగ్జాక్ట్గా ఇలాగే వస్తుంది. టాప్ బాటమ్ అనేది చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. సేమ్ కరెక్ట్గా మనకు యారో అనేది ఇలాగే వస్తుంది. ఇక్కడ యాంగిల్, ఇక్కడ యారో ఏమైంది? రొటేట్ అయింది. ఇక్కడ యారో రొటేట్ అయింది. ఇక్కడ రొటేట్ అవ్వలేదు. ఇక్కడ అసలు టాప్కి వెళ్ళిపోయింది. దాని ప్లేస్ మారదు. ఇది కూడా కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జస్ట్ ఒక్క లైన్ బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పేసాం. అన్ని అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు.
మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవుతుంది, టాప్ బాటమ్ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మిర్రర్కి లెఫ్ట్లో ఉంది కాబట్టి ఇది ఇటువైపు మిర్రర్కి ఏమవుతుంది, రైట్లో వస్తుంది, అంతే. సింగిల్ పాయింట్, ఈజీ పాయింట్. చూసారు కదా, ఈ పేపర్లో మనకి ఎక్కువగా స్టేట్మెంట్ అజంప్షన్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ నాన్ వెర్బల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏఎల్పి టెక్నీషియన్స్ స్టూడెంట్స్ ఎక్కువగా నాన్ వెర్బల్ మీద ఫోకస్ చేయండి. అలాగే స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి అవి మీకు సపరేట్ టాపిక్ చెప్పడానికి కూడా లేదు. అక్కడ ఏంటంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం చెప్పాల్సింది, దానికి ఎటువంటి ట్రిక్స్ అనేవి ఏమీ లేవు అనమాట. సో ఆ క్వశ్చన్స్ అనేవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్, స్టేట్మెంట్ అజంప్షన్లో ఎక్కువగా మనం మిస్టేక్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మన అజంప్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాడి అజంప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేస్తే ఒక్కోసారి ఏంటంటే ఒక స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, అజంప్షన్స్ కరెక్ట్గా ఉంటాయి, కానీ ఆన్సర్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని జాగ్రత్తగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.